తరతరాలుగా భారతీయ సంస్కృతి ప్రతీకగా నిలిచే చేనేత వృత్తి ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతోంది. మగ్గంపై చేతితో నేసే ప్రతి చీర వెనుక ఒక నేతన్న కష్టం, ఒక కుటుంబ జీవితం దాగి ఉంది. కానీ ముడి సరుకుల ధరలు పెరుగుదల, మార్కెటింగ్ సమస్యల కారణంగా పవర్లూమ్తో పోటీపడి చేనేత కార్మికులు తీవ్ర సంక్షోభానికి వెళ్లిపోయారు. కొందరు ఉపాధి లేక టీ స్టాలు, హోటల్లో పనిచేసే స్థాయికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేయూతను అందించి టెక్స్టైల్ పార్క్ వంటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తే చేనేత కళకు మళ్లీ జీవం పోసే అవకాశం ఉందని నేతన్నలు కోరుతున్నారు. చేనేత వృత్తి అంటే చేతిలో మగ్గం సహాయంతో దారాలను అల్లి వస్త్రాలను తయారు చేసే కళ. ఇది భారతదేశంలోని అతిపెద్ద కుటీర పరిశ్రమలో ఒకటి. ఇది తరతరాలుగా వస్తున్న సంస్కృతితో కూడిన ఒక సాంప్రదాయక జీవనోపాధి. దీనిలో నేత కార్మికులకు ప్రత్యేకమైన నైపుణ్యంతో అందమైన కళాత్మకమైన చీరలు తయారు చేస్తారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూత అందించడానికి వివిధ పథకాలను అమలు చేస్తోంది. కానీ ముడిసరుకుల ధరలు, మార్కెటింగ్ సమస్యలు సవాళ్లుగా మారాయి. ఈ వృత్తిలో కొంతమంది పూట గడవని పరిస్థితులు నెలకొన్నాయి. పవర్లూమ్స్ వల్ల కొంతమంది చేతి వృత్తుల వారికి జీవనోపాధి కష్టంగా మారింది. తరతరాలుగా చేతి వృత్తిని నమ్ముకున్న తమకు ఉపాధి కలిగేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని నేతన్నలు కోరుతున్నారు. ఈ రంగంలో సరైన ఉపాధి లేక టీ స్టాల్, హోటళ్లలో పనిచేసే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది అమోరిపట్నం, దేశాపేట పంచాయతీ, వేటపాలెం మండలం, బాపట్ల జిల్లా. మేము దాదాపు 35 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన కాడి నుంచి మగ్గమే నేస్తాం మేము. కానీ ఇందులో వచ్చే ఆదాయం మాకు నెలకు వచ్చి ఒక 10,000, 12,000 కన్నా తెచ్చేం రాదు. అది ఆదాయం మా కుటుంబ పోషణకి, మా పిల్లల చదువులకి అన్నిటికీ కూడా అది సరిపోదు. ప్రభుత్వం దీన్ని ఆలోచించి దృష్టిలో పెట్టుకొని మా చేనేత వర్కర్లకి ఏదన్నా కూలి పెంచగలిగితే మేము చాలా సంతోషపడతాం. ఇప్పటికే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. కానీ ఈ పనిని మా పిల్లల మాత్రం మేము చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము పడే బాధలు మళ్ళీ మా పిల్లలు పడకూడదు కాబట్టి అందుకని చెప్పని మేము మా పిల్లల్ని ఎంత కష్టమైనా సరే చదివించుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం మేము చాలా కష్టపడుతున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు కొంచెం కూలీ గనక పెంచగలిగితే, మా యందు దయించి ప్రభుత్వం గనక ఈ పని కనుక చేయగలిగితే మేము చాలా సంతోషపడతాము. మరి దీని గురించి ప్రభుత్వం వాళ్ళు సారి ఆలోచించాలని వాళ్ళకి విన్నపం చేస్తున్నాను. ప్రభుత్వం చేయూత ఇస్తే కుప్పడం చీరల వంటి ఎన్నో అద్భుతాలను ఆవిష్కరింపజేసి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. చీరాలలో టెక్స్టైల్ పార్కును త్వరితగతిన పూర్తి చేసి తమకు అందుబాటులోకి తెస్తే తమ కష్టాలను కొంతమేర తగ్గుతాయని వాపోయారు. నా పేరు తుమ్మలచెర లీలాకృష్ణను, మాది అమోదిరిపట్నం. మేము పొడుగు చేత కార్మికులు అండి. ఈ పొడుగు చేత కార్మికులకు వచ్చేసరికి కేవలం మేము ఉదయం పూట 5 గంటల నుండి స్టార్ట్ చేస్తే సాయంత్రం 4 గంటల దాకా మాకు వచ్చే మజూరి 400 నుండి 500 రూపాయలు గిట్టుబాటు అవుతుందండి. మా ప్రధాన సమస్య ఇది. ఏ వర్కరు ఈ పని చేయడానికి ముందుకు రావట్లేదు. వర్షాలు పడినప్పుడు కానీ, వడగాలుపులు వచ్చినప్పుడు కానీ ఈ వర్క్ చేయడానికి మాకు అనుకూలంగా ఉండదు. దీనిని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం మాకు ఏదన్నా చేనేత కార్మికులకు ఇచ్చే రాయితీలు కానీ, అనుబంధ సంస్థలైన మా సంస్థను కూడా గుర్తించి అలాంటి రాయితీలు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా తాతలు చేశారు సార్ ఈ పని. మా తండ్రులు వారసత్వంగా మాకు ఇచ్చారు, మేము చేస్తున్నాం. అప్పటి నుండి మా ఎదుగుదల అనేది ఈ పనిలో ఏమీ లేదు. మా నెక్స్ట్ జనరేషన్కి, మా పిల్లలకి ఈ పని మేము నేర్పించాలన్నా, ఆ పని వాళ్ళు నేర్చుకోవాలన్నా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. కేవలం 300 రూపాయల నుండి 400 రూపాయల ఆదాయంతో ఇవాళ రోజున కుటుంబ పరిస్థితులు ఏమీ జీవన విధానం కొనసాగించలేము. ఇగోండి సార్, మా పనికి వచ్చేదాని కష్టం తీసుకెళ్తున్నారు. అవి 70 నుండి 80 కేజీలు బరువుతూ ఉంది సార్. పొద్దున్న నుండి సాయంత్రం దాకా అది మేము బుధాన్ వేసుకొని పని చేస్తూ ఉండాలి. ముడి సరుకుల రేట్లు వచ్చేదానికి, కొబ్బరి నూనె రేటు వచ్చేదానికి ఇవాళ రోజున 400 రూపాయలు అయింది. గతంలో 120 రూపాయల నుండి 140 రూపాయలు ఉండేది. ఒక పొడుగు వచ్చేదానికి మాకు 100 రూపాయలు దానికి అయిపోతుంది సార్. దానివల్ల మాకు ఈ ముడి సరుకుల విధానం డబ్బులు కానీ, ఇచ్చే మజూరులు కానీ, మాస్టర్ వేవర్స్ కానీ మాకు సంబంధించిన మా కష్టానికి తగ్గ మజూరులు అయితే లేవండి. 400 నుండి 500 రూపాయలు ఈ పని చేయలేక బయట ఏ పనులు ఉంటే ఆ పనులకి, క్యాటరింగ్లు అంటే క్యాటరింగ్లకి, హోటల్ పని ఉంటే హోటల్ పని, బేల్దారి పనులకి వెళ్ళిపోతున్నారండి. నెక్స్ట్ జనరేషన్ ఈ పని చేయడానికి కూడా ఏ వర్కరు ముందుకు రారు, ఏ కుటుంబ సభ్యులు తన పిల్లలకు నేర్పడానికి ముందుకు రారు. చేనేత వృత్తి అనేది ఒక ప్రాచీనమైన వృత్తి. ఇది భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందింది. చేనేత వృత్తిలో నైపుణ్యం కలిగిన కార్మికులు పవర్లూమ్లు లేకుండా చేతి వృత్తులపై నేసిన వస్త్రాలనే చేనేత వస్త్రాలు అంటారు. ఈ వృత్తిలో నేయటం, రంగు వేయటం, నూలు తయారు చేయటం వంటి పనులు ఉంటాయి. చేనేత వస్త్రాలు వాటి నాణ్యత, డిజైన్లు మరియు సౌకర్యవంతమైన స్వభావం కారణంగా ప్రసిద్ధి చెందాయి. చేనేత వస్త్రాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది మరియు ఈ రంగంలో లక్షలాది మంది ప్రజలు జీవనోపాధి పొందుతున్నారు. నమస్కారం అండి.
నా పేరు పన్ను వెంకట సుబ్బారావు. నేను అమోదీపట్నంలో ఉంటాను, బాపట్ల డిస్ట్రిక్ట్. నాది చిన్నప్పటి నుంచి చేనేత వరకే. మా తాతది, మా నాన్నది, నాది. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నాము. బట్ దీంట్లో మేము ఎంత కష్టపడినా పొద్దున 5 కాడి నుంచి సాయంత్రం 4-5 వరకు మాకు వచ్చే మజూరీ చాలా తక్కువ. దీంట్లోనే కుటుంబాన్ని పోషించుకోవాలి, పిల్లలను చదివించుకోవాలి, బట్ అన్నీ చూసుకోవాలి. అవన్నిటికీ చాలా కష్టాలు పడుతున్నాము. పోయిన ప్రభుత్వం మనకి ఏదైనా చేసిద్ది అని చూసాం, కానీ మనకంటే ఏమీ చేయలేదు, మనం పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. జస్ట్ ఈ ప్రభుత్వంలో అయినా మనకి ఏదన్నా మంచి జరగాలని కోరుకుంటున్నాము. అలానే మాకొచ్చే మజూరిని బట్టి కానీ మాకొచ్చే డబ్బులు కానీ చూస్తే చుట్టూ సరుకులు పెరిగిపోతున్నాయి, అందరికీ అన్నీ పెరిగిపోతున్నాయి. మేము వాటిలో బతకలేకపోతున్నాం, చాలా కష్టాలు పడుతున్నాం. మా గురించి కొద్దిగా అర్థం చేసుకొని ప్రభుత్వం మాకు ఏదన్నా చేయాలని కోరుకుంటూ. చేనేత వృత్తి అనేది భారతదేశంలో సాంప్రదాయ వృత్తి. ఇది మన సంస్కృతి మరియు వారసత్వంలో అంతర్భాగం. చేనేత వృత్తి లక్షలాది మంది ప్రజలకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చేనేత వృత్తిలో నైపుణ్యం కలిగిన కార్మికులు మన దేశానికి గర్వకారణం. చేనేత వస్త్రాలు భారతదేశం నుండి ఎగుమతి అవుతున్న ప్రధాన వస్త్రాల్లో ఒకటి. చేనేత వృత్తి పవర్లూమ్లు మరియు ఇతర ఆధునిక యంత్రాల నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవటం ఒక పెద్ద సమస్య. చేనేత కార్మికులకు నిధులు అందకపోవటం వల్ల వారు తమ వ్యాపారాన్ని విస్తరించలేకపోతున్నారు. చేనేత వృత్తిని ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం మరియు వివిధ సంస్థలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. వాటిలో చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించడం మరియు చేనేత వస్త్రాలకు ప్రోత్సాహం ఇవ్వటం వంటివి ఉన్నాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel